హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. లక్ష్మి మాటలు విన్న రాము ఆశ్చర్యంగా, అంటే ప్రతి కాలానికి ప్రత్యేక రుచులు అని ఆశ్చర్యంగా అన్నాడు. అవునండి, పెద్ద హోటళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయి, కానీ మనం ప్రకృతి ఇచ్చిన దానితో కొత్త రుచులు ఇస్తే మనదే ప్రత్యేకం అవుతుంది అని అంది లక్ష్మి నమ్మకంగా. మరుసటి రోజు నుంచి పని మొదలైంది. వాళ్ళు బండిని శుభ్రం చేసి ఒక కొత్త బోర్డు పెట్టారు, కాలానికి తగ్గ రుచులు, మన ఊరి ప్రత్యేకం అని. మొదటి రోజు వాన చినుకుల్లో వేడివేడి మొక్కజొన్న గారెలు వాసన గ్రామం మొత్తం పాకింది. అటు పక్కగా వెళ్లే వాళ్ళు ఆగి చూశారు. ఇది కొత్తగా ఉంది అని ఒకరు చెప్పగా దాన్ని చూసి ఇంకొకరు, అలా మెల్లమెల్లగా మాటగా ప్రచారం పెరిగింది. అక్కడికి వెళ్తే ప్రతి సీజన్కి కొత్త వంటకాలు ఉంటాయంట అని గ్రామం మొత్తం మాట్లాడుకుంది. అలా వానాకాలం కూడా ముగుస్తోంది. రాము లక్ష్మిల బండి దగ్గర జనం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేవారు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.